బట్ టిపికలీ మనకి చూపించే మన తెలుగు సినిమాల్లో దెయ్యాలు కూడా చాలా వరకు ఎస్పెషలీ ప్రొటాగనిస్ట్ అలాంటి క్యారెక్టర్ వేసినప్పుడు ఆ దెయ్యానికి ఏదో కథ ఉండి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండి వాళ్ళకి ఒక లెసన్ టీచ్ చేయడానికి గుడ్ దెయ్యం, గుడ్ దెయ్యం. అదే మరి అదే కదా మంచి మనసు ఉన్న దెయ్యం. ఇలాంటి దెయ్యం అయితే ఎవరైనా ఇంట్లో తెచ్చుకుంటారు. కరెక్ట్. అదే కాబట్టి యూ హావ్ నాట్ ఎవర్ ఎన్కౌంటర్డ్ ఎనీ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా అయినాయా? ఐ డిడ్, బట్ ఏంటంటే నేను కొంచెం దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను, ఎందుకంటే నేను చేశానంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, దాని తర్వాత అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవాల్సి వస్తుంది. అంటే దెయ్యాలు ఎక్కువ రీసెర్చ్ చేస్తే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ గురించి మనం లోపలికి వెళ్ళి మనం కొంచెం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి మనం ఆలోచిస్తే దాని గురించి ఎక్కువ స్టోరీస్ మనకు తెలుస్తాయి కదా, అవి లోపల ఉండిపోయినాయి అంటే మళ్ళీ రాత్రి నాకు పడుకునే కాదు. నువ్వు ఎప్పుడన్నా చూసావా, లేదంటే నీకు ఎక్స్పీరియన్స్ అయిందా ఓ దెయ్యం ఒక ఆత్మ? మీకు గుర్తుందా నా పాత ఇంట్లోంచి నేను వెకేట్ అయి బయటకు వచ్చాను, అక్కడ దెయ్యం ఉంది ఒకలాగా అన్నారు? అవును, అది దట్స్ ద ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. దెయ్యం ఉందా అని అన్నారు. సో నైట్ అయితే సౌండ్స్ వస్తాయి అండ్ పెట్టిన చోటు ఉండదు. మీరు నమ్ముతారా? మీరు అంటే నాకు కొన్ని లాజిక్లు అందవు సార్. ఏంటంటే దెయ్యాలు ఎందుకు నైటే వస్తాయి? సౌండ్ చేయాలంటే డే టైంలో కూడా చేయొచ్చు కదా. అంటే వాటి సౌండ్లు వినిపించవనే భయపడి నైట్ లో సౌండ్ చేస్తున్నాయి. అది కానీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాయంటే ఎప్పుడు సౌండ్ చేసినా వినపడదు, ఎందుకంటే 24 గంటలు అందరూ మేల్కొని వస్తారు కాబట్టి. అంతేగా? నేను నమ్ముతా, దెయ్యాలు నమ్ముతా. అవునా? దెయ్యాలు నన్ను నమ్మవు, అది వేరే సంగతి. సో మొత్తానికి ఇది హారర్ కామెడీ అన్నారు కదా సార్, అందరి పర్ఫార్మెన్సెస్ ఎలా అసెస్ చేస్తారు? అందరూ పరిపక్వత చెందిన నటులుగా తయారయ్యారా అప్పటికి ఇప్పటికి? ఎస్, ఎగ్జాక్ట్. ఇప్పుడు వీళ్ళ నలుగురితో పాటు వీ యాడెడ్ ఇంకొక న్యూ బంచ్ ఆఫ్ యాక్టర్స్, ఎక్స్ట్రాడనరీ యాక్టర్. లైక్ దీంట్లో సునీల్ ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ ఉంటుంది, కిల్లర్ నాని అతని పేరు, ఆ క్యారెక్టర్ పేరు. అలాగే సత్య ఈజ్ వన్ ఎడిషన్. అలాగే ఆలీ గారు ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్. హీఈస్ అ వెంట్రిలాక్విస్ట్ సినిమాలో, ఆయన పేరే వెంట్రిలాక్విస్ట్ వెంకట్రావు. ఆయన వెంట్రిలాక్విజంలో ఎక్స్పర్ట్. సో ఆయనది సూపర్ క్యారెక్టర్. ఇలాగ కొన్ని కొత్త ఇవి జరిగాయి, ఎడిషన్స్ జరిగాయి. ఆ కొత్త దాంతో పాటు ఇంకొక కొన్ని లేయర్స్ యాడ్ చేసాం.